ఇంకోటి తీసుకోండి. గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతూ సార్ చాలా బిజీ షెడ్యూల్లో ఉండి మన ఆహ్వానాన్ని మన్నించి మన కౌన్సిల్ మీటింగ్కి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ స్టేషన్ పోయి అడగండి సార్, ఉన్నారు స్టేషన్ పోయి అడగండి. నగరంలో ఎక్కడ బాగుందో చెప్పండి సార్. శానిటేషన్ మీ గుడి మీద చేసుకుని చెప్పండి. నగరంలో శానిటేషన్ ఉండాలి. ఈ డివిజన్ చూసి మిగతా వదిలేయకూడదు. అన్ని డివిజన్లు కూడా ఉండాలి. అట్లే లేదు కారణాలు ఉన్నారు కదా అధ్యక్ష. వెహికల్ తీసుకున్నారు, అవి ఏమైనాయి? దానికి ఊరికే భారీ పే చేస్తున్నారు. నెలలో వారం రోజులు పని చేయవు, నెల భారీ పే చేస్తున్నారు. లక్ష్మణరెడ్డి గారికి కళ్ళు కనపడకపోతే ఎవరు బాధ్యులు కాదు. స్వామి నువ్వు కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది. కూర్చో, నువ్వు మాట్లాడింది నువ్వు చెప్పేది ఊరికే మనం ఊరికే ఇచ్చాను మాట్లాడుకుంటున్నారు. అది ముందు ఎన్నిసార్లు ఎత్తింది ఆమె? ఏందైపోయింది? ఒక్కడి 100 సార్లు కబ్జా అయింది కార్పొరేటర్ కబ్జా కాలేదా స్థలము? దాని గురించి మాట్లాడేమల్లా కుక్కలు ఒకటే మాట్లాడతారు. కుక్కలు ఒకటే ఉండేది. ఇంత జనం మనం కార్పొరేటర్ ఉన్నాము. మన అర్బన్ ఎమ్మెల్యే ధర్మవరం ప్రసాద్ గారు మీరంతా ఎన్నో ఉంటే ఈ సబ్జెక్ట్ మాట్లాడండి. ఎత్తిగా ఎవరు మాట్లాడతారు? నేను ఆయన పొగడతాను, ఆయన పొగడితే వేరే వాళ్ళు పొగిడేందుకు? మళ్ళా పెడదాం అధ్యక్షం. ఇప్పుడు చేసినట్టుగా నెక్స్ట్ రోజులు వచ్చే లోపల కమిషనర్ గారు అది రాయండి, సమాధానం చెప్పాలా? ఒక్క నిమిషం అని. రెండోది సార్ ఎమ్మెల్యే సార్, నా డివిజన్ లో ఈద్గా మొత్తం కాంపౌండ్ వాళ్ళు పోయింది సార్. ఈద్గా కాంపౌండ్ మొత్తం పోయింది సార్. ముస్లిమ్స్ పర్యటన గ్రౌండ్ సార్ అవుతున్నాయి సార్. ఇంతవరకు జరగలేదు సార్. అని మా బాధ మా కుటుంబం వాళ్ళు ఏం చేశారో సర్వదరికి తెలుసు. ఇప్పుడు చెప్పాల్సి చేస్తారని చెప్పి అడుగుతున్నాను. అవి ఏమి జరగలేదంటే మేము అడిగినట్టు ఏమని అడుగుతున్నాము? ఏమి జరగలేదు అంటే వాళ్ళు ఏం చేశారు అనేది మేము సర్కిల్ వైజ్ కాదు, డివిజన్ వైజ్ ఇవ్వండి. వాళ్ళ డివిజన్ లో ఎవరు వెళ్తున్నారు వాళ్ళకని కావాలి కదా కార్పొరేటర్లకి. డివిజన్ వైజ్ కౌన్సిల్ అయిపోయే లోపల ప్రింట్అవుట్ ఇచ్చేసి కార్పొరేటర్లకు ఇచ్చేయండి. వాళ్ళ డివిజన్ లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళకంటే పొద్దున పర్సూ చేయడానికి ఉంటుంది కదా. చెప్పండి మేయర్ గారు, మీరు చెప్పండి. చెప్పండి. నేను ఒకటి పర్మిషన్ తీసుకొని మాట్లాడే రోజు లేదు.